జానీ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళ్తాను? ఇదే కదా నా లోకం. సలోమి ఆంటీని అంకుల్ని ఆట పట్టిస్తూ పెయింటింగ్లు వేసుకుంటూ హ్యాపీగా బతికేస్తాను. నువ్వే జిప్సీవి. ఒకవేళ వదిలేసి వెళ్తే నువ్వే వెళ్ళాలి. కానీ నేనెక్కడికి పోగలను? నేను పోవడం నీకు ఇష్టమా? నీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. బెంగళూరులో మీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే కలకత్తాలో మీ నాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఇవేవి వద్దనుకుంటే రీసెర్చ్ పేరుతో విదేశాలకు వెళ్ళి కూడా సెటిల్ అవ్వచ్చు. నీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, నాకే ఏం లేవు. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటే సేఫ్టీ ఉన్నట్టు ఎక్కడుంటుంది? నువ్వు కోరుకున్నవన్నీ వెంటనే దొరికేటట్టున్నాయి. అయ్యో, ఎవరి మీదన్నా ఇష్టం కలగడం అనేది ప్లాన్ చేసుకుంటే కలిగేదేం కాదు. లవ్ అనేది చెప్ప పట్టకుండా వచ్చి నైస్గా ఆక్రమిస్తుంది. పోతే నీ యొక్క వ్యవహారాలు చూసినప్పుడు ఇలాంటిదేదో జరుగుతుందని నాకు అనిపించేది. అండ్ సి, నా ఇంటెన్షన్ ఎప్పుడు కరెక్టే అవుతుంది. అందువల్ల నువ్వు ఎప్పుడొచ్చి నాకు ప్రపోజ్ చేసినా దానికి ఒప్పుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవునా? నిజమా? 1 minute. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తా. ఏంటిది? అమ్మది. కళ్ళ ముందు లేకపోయినా ఎప్పుడు నాతోనే ఉన్నట్టుంటుంది. అదే నా అదృష్టం. బయటికి రా, త్వరగా రారా, త్వరగా రా. మాస్టర్, అమ్మడు వేడిగా ఒక కాఫీ ఇస్తావా? తొందర ఏం లేదులే. రే, ఏంట్రా నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఇంట్లోనే కూర్చున్నావు? మార్టిను సలోమి ఎందుకు రాలేదో తెలుసుకున్నావా? అన్నట్టు నానమ్మకి ఏమైందో తెలుసా నీకు? ఏమైంది మాస్టర్? రేయ్, నీ చుట్టూ జరుగుతున్న వాటిని గురించి వేరే ఎవరైనా వచ్చి చెప్పాలా నీకు? దిగిరారా, ఏంటా చూపు, దిగిరా ముందు. వీడి మధ్య చాలా మారిపోయాడు. ఆ చోటు కొన్న వాళ్ళు వచ్చారు, అందరూ వెళ్ళిపోవాలంట. కోర్టు నుంచి ఏదో ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. మేము ఎక్కడికి వెళ్ళగలం చెప్పు? అప్పుడు మీరు ఆ కుర్రాళ్లతోనూ కంపెనీ వాళ్ళతోనూ మాట్లాడి అన్నీ సరిచేస్తానని చెప్పారుగా. ఆ రోజంతా ఓకే అన్నారు తాత, మళ్ళీ ఏమైందో తెలియట్లేదు. ఇక ఆ రాజమ్మ ఏమవుద్దో తెలియటం లేదు. చేసుకున్నాడు, వదిలేసి వెళ్ళాడు. 10-12 ఏళ్లుగా ఎదురు చూస్తుంది ఆయన కోసం. ఈ కాలనీలో ఉన్న ఇల్లు కాక తనకి ఇంకేమీ లేదు. ఆవిడ్ని ఆ దేవుడే కాపాడాలి. అవ్వ విషయం తెలిసి హాస్పిటల్కి వస్తానని చెప్పారు. అది మా ఆయన కట్టిన ఇల్లు. ఆయన వచ్చేసరికి నేను ఉండాలిగా. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోను? కోర్టు ఆర్డర్ ప్రకారం రేపే ఈ కాలనీ ఖాళీ చేయాలి. ఖాళీ చేయడానికి అందరూ రెడీగానే ఉన్నారు. అప్పుడే ఆ ముసల్ది ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఏదో సౌండ్ వచ్చింది. బావి దగ్గరికి వెళ్ళి చూస్తే బావిలో పడిపోయింది. చనిపోయిందని అనుకున్నాం. మేమేం ఆలోచించకుండా వెంటనే దూకేశాం. అవ్వ జుట్టు మాత్రమే దొరికింది, పైకి తీసుకొచ్చేసాం.